వచ్చింది మీ మాటల మంత్రిక డే 12 రివ్యూ ఆఫ్ బిగ్ బాస్తో. ఏం చేస్తున్నారు అందరూ? నిజంగా చెప్పనా, నేను బిగ్ బాస్ లవర్స్ని బిగ్ బాస్ చూడడం తప్ప నిజంగా రొట్ట కంటెస్టెంట్స్ని చూడలేకపోతున్నాం. అబ్బా పర్ఫార్మెన్స్లు, ఆ బిహేవియర్లు అండ్ మీకు విషయం తెలుసా, ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున యష్మి అండ్ నైనికాని చీఫ్స్గా తీసేసి వేరే వాళ్ళని పెట్టాడంటే ఎందుకో మరి టిచ్చికి 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 వేరే వాళ్ళకి ఆప్షన్ వచ్చిందనమాట. చూద్దాం ఎందుకు తీసేసాడు, రీజన్స్ ఏంటి అనేది మనం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ కమింగ్ టు ద పాయింట్, స్టార్టింగే బిగ్ బాస్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ టైప్స్ పెట్టాడు గార్డెన్ ఏరియాలో. సో దాంట్లో యష్మికి ఏమొచ్చిందంటే, లైక్ నువ్వు ఇంట్లో చెప్పిన ఒక మంచి అబద్ధం చెప్పు అంటే ఈ పిచ్చి పిల్ల ఏం చెప్పింది, అందరూ బుక్ చేసేసారులేండి. యాక్చువల్లీ చెప్పమని ఇండైరెక్ట్గా చెప్పేశారు, లైక్ చికెన్ మటన్ దొబ్బేసింది కదా యష్మి క్లాన్ వాళ్ళు. సో అది చెప్పమంటే అది చెప్పేసింది, అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. బట్ అదే ఆమె నోట్ చేసి చెప్పించేశారు, విచ్ ఇస్ ఫన్నీ. అండ్ నిఖిల్ శారీ కట్టుకుని డ్యాన్స్ చేయమని చెప్పి పృథ్వీ డేర్ ఇచ్చాడు. అదొకటి నిఖిల్ చాలా స్పోర్టివ్గా తీసుకుని బాగా చేశాడు యాక్చువల్లీ డ్యాన్స్. అండ్ విష్ణుప్రియ ఏమో పోల్ డ్యాన్స్ చేయమని డేర్ వచ్చింది, ఆమె కూడా పాపం సిగ్గుపడుతూ బాగానే చేసి వచ్చేసింది. ఏదో ఇలా రెండు ముక్కలు అట్లా అట్లా తిప్పేసి వచ్చేసింది పోల్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఇంకా ఆదిత్యం కూడా డేర్ వచ్చింది, లైక్ లిప్స్టిక్ షో అయ్యే వరకునో లేకపోతే కాసేపు పూసుకుని ఉంచుకోవాలి సంథింగ్ అట్లా. తను కూడా చాలా స్పోర్టివ్గా లోపలికి వెళ్ళి లిప్స్టిక్ వేసుకుని బ్లష్ దగ్గర కూడా ఇట్లా లిప్స్టిక్ పాముకుని స్టైల్గా అమ్మాయిలా నడుచుకుంటూ వచ్చాడు. సో ఇవన్నీ మంచిగా అనిపించింది, ఫన్ అనిపించింది స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. దెన్ షో వచ్చేసి అప్పుడే ఎమోషనల్ ఎపిసోడ్ టైప్స్ అనమాట. ఇంటి దగ్గర నుంచి అప్పుడే ఏదో ఒక ఇలా ఫేవరెట్ థింగ్స్ తెప్పించడం. అవి ఏమయ్యా బిగ్ బాస్ వచ్చి 2 వారాలు కూడా అవ్వలేదు, అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆ ఎమోషనల్ బాండింగ్ ఉన్న థింగ్స్ ఇవి అవి అవసరమా చెప్పు, కొంచెం గ్యాప్ ఇవ్వచ్చుగా. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఏదో కొత్తగా అన్నావని చెప్పి స్టార్టింగ్లోనే పెట్టేసావు ఏంటి పత్తేవారం అంతా. ఇవన్నీ పక్కన పెడితే ఏంది అసలు ఆ థింగ్స్కి, ఆ సీత ఏమో అది ఐకియాలో అది చిన్న టెడ్డీ పోలో, మా ఇంట్లో కూడా ఉంటుంది వైట్ కలర్ది బేర్ అనమాట. సో మా ఇంట్లో దాని పేరు పోలో, దాని పేరు. అండ్ ఈవెన్ నైనికాకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఏనుగు ఎలిఫెంట్ ఏదైతే ఉందో అది కూడా ఐకియాలోదే. ఐకియా సరికి అంతా బాగానే కొనుక్కొని పెట్టుకున్నారుగా ఇంట్లో అందరూ. ఇవన్నీ కాదు కానీ మిగతా వాళ్ళవి ఓకే. ఫొటోస్, ఫాదర్ లేరు నబీల్కి, పృథ్వీకి ఫాదర్ లేరు, ఆదిత్యకి సమ్ ఫోటో వచ్చింది అట్లా, ఇవన్నీ ఓకే. కానీ నాకు ఈ టెడ్డీ బేర్స్ ఇదేదైతే ఉందో నాకు ఎందుకు అది మరీ కొంచెం చైల్డిష్గా అనిపిస్తుంది. ఏందో అవి లేకపోతే ఉండలేరంట. ఏంటి రియలీ మనుషుల కంటే వస్తువులు ఎక్కువైపోయినాయి ఈ కాలంలో అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ పాయింట్ ఏంటంటే, నేనైతే అట్లా థింగ్స్కి అవి నేను అంత ఎమోషనల్గా బాండ్ అయిపోయి నాకైతే అట్లా లైఫ్లో నిజంగానే లేవు. సో అవి చూస్తే కొంచెం నవ్వు వచ్చింది. వాళ్ళకి అది మేబీ ఎమోషనల్ బాండింగ్ ఏమో, కానీ నాకు అట్లాంటి మరీ కొన్ని థింగ్స్కి, ఆ టెడ్డీ బేర్స్కి అవి లేకపోతే మేము ఉండలేము, అమ్మో ఇన్ని రోజులు అయిపోయిందా అని ఇంటి నుంచి అలాంటి థింగ్స్ వస్తే నాకు నిజంగానే వెరీ సిల్లీ అనిపిస్తుంది. మిగతావి ఫొటోస్, అబ్బాయికి వాచ్ వచ్చింది అండ్ నిఖిల్ వాళ్ళ డాడీ షర్ట్ సంథింగ్ ఏదో, అట్లాంటి రీజన్స్ అన్నీ ఓకే, అవన్నీ ఓకే. కానీ ఇట్లాంటి టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూచు ఇలాంటివి నేను అమ్మో నా వల్ల కదా అట్లాంటివి తీసుకోవడం. మీరు ఏమైనా అనుకోండి, ఎస్ వి ఎగ్జిస్ట్. పాపం ఎమోషనల్ ఎపిసోడ్ అనగానే శేఖర్ భాష కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. మేబీ ఇంట్లో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి ఏదో గుర్తొచ్చింది తనకి, చాలా ఏడ్చాడు, అందరూ ఓదార్చారు. నాకు అర్థం కాదు, బిగ్ బాస్ని వీళ్ళని గేమ్ ఆడడానికి పంపించావా లేకపోతే ఏంది, ఊరికే లేనిపోని హగ్గులు లేకపోతే క్యూట్ అండ్ కిస్సులు ఏంది ఇవన్నీ? ఇవన్నీ బాగా నడుస్తున్నాయిగా, అసలు గేమ్ అంతా పక్కన పెట్టి. సి వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, లైక్ అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, లైక్ ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఇక్కడ ఉంటున్నారు, ఇంకేం వాళ్ళకి ఏం కనిపించట్లేదు, ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ ఓకే. కానీ ఊరికే ఇంకా అదే పనిగా హగ్గులు, అదే పనిగా క్యూట్ అనుకోవడం, ఒక్కొక్కరు నార్మల్గా లేదుగా బాండింగ్. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు నిజం, అసలు లోపల నిజంగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేకపోతే షో కోసం చేస్తున్నారా అన్నది కూడా తెలియట్లా లిటరల్లీ. అది కూడా నాకు నవ్వు వచ్చింది యాక్చువల్లీ. నవ్వు కంటే కొంచెం అతిగా అనిపిస్తుంది. ఎస్. అండ్ ఈ గ్యాప్లో సైలెంట్గా మన నిఖిల్ అడుగుతున్నాడు సోనియాని, లైక్ నీకు బయట ఎవరైనా ఉన్నారా అన్నట్టు, అంటే బాయ్ ఫ్రెండ్ గురించి అనుకుంటా, ఉన్నారా ఇంకా ఇప్పుడు నీతోటే ఉన్నారా సంథింగ్ అలా ఏదో అడుగుతుంటే సోనియా ఏదో చెప్తుంది, ఏమో మరి బయటికి వెళ్ళాక ఎలా ఉంటుందో, ఇక్కడ చూస్తాను నన్ను అర్థం చేసుకుంటాడో చేసుకోవడం అంటే లోపల నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు కదా. లేకపోతే ఆ
క్వశ్చన్ నీకు ఎందుకు వచ్చింది మైండ్లో సోనియాకి లైక్ అర్థం చేసుకుంటాడో చేసుకోవడం అంటే నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు నీకు అనిపిస్తుందా ఏంటి అంటే నిఖిల్గా అర్థం కాల అంటే ఏంది అన్నట్టు అట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని అడిగాడు. అది అవగానే వెంటనే ఏడ్చేసింది ఆ అమ్మాయి. ఎందుకు ఏడ్చిందో ఆమెకే తెలియదు. ఈ ఎంతసేపు విష్ణుప్రియ మీద పడి ఆడవడమే సరిపోతుంది సోనియాకైతే. ఆమె ఏదో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి పాపం కష్టపడి చేసిన వాళ్ళకి మాడిపోయిన బ్రెడ్డా అని అనింది, తనలో తానే అనుకుంది, ఎవరిని అనలేదు కదా. దానికి మేము పెద్ద స్టైల్గా పెద్ద హీరోయిన్ లాగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం, నిఖిలేమో ఎందుకు లేచి వెళ్తున్నావు కూర్చోన్నాను అని ఈయన అనడం, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషను, అదంతా అవసరమా? నోరు మూసి కూర్చోవచ్చుగా కామ్గా. ఎక్కడ స్పేస్ దొరుకుతుందా విష్ణుప్రియని ఏదోటి అందామా అని చూస్తుంది. ఈ పిల్లకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ పిల్ల ఇట్లా నెగిటివ్ చేసి 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 విష్ణుప్రియని ఈమె నెగిటివ్ అయిపోతుంది, విష్ణుప్రియకి పాజిటివ్ బయట ఫ్యాన్స్ పెరిగిపోతున్నారని అర్థం కావట్లే. పిచ్చి పకోటి సోనియాకి. తన్ననే కాదు అసలు ఎవరినైనా సరే ఏదో ఒకటి వెనక మాట్లాడడం, ఏదో ఒకటి అలా నెగిటివ్ చేయడం అని చూస్తుంది ఈమె. నాకు అర్థం కాదు ఏంటో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదైనా అయిపోతుందని వాళ్ళని డిగ్రేడ్ చేయడానికో ఏదో ఒకటి చేయడానికి చూస్తా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లా ఉంది సోనియా. ఫస్ట్ నుంచి అదే ప్రయత్నం. మరి అసలు ఏమి అనుకుని మైండ్లో ఆమె షోలో ఎంటర్ అయిందో తెలియదు కానీ అదే బిహేవియర్ స్టార్టింగ్ నుంచి. ఇంక విష్ణుప్రియ అయితే చెప్పనే అక్కర్లేదు. ఇంకా నీకు అర్థం కావట్లేదు పిల్ల, బయటకు వచ్చేస్తావు ఇలా అయితే, జాగ్రత్త పరి. అండ్ అందరూ కూర్చుని ఒక చోట ఒక సీన్లో కామెడీ చేస్తున్నారు. లైక్ మణికంఠ భయపడ్డాడు టాస్క్ అప్పుడు, ఇలా చుట్టుపక్కల ఏదో చుట్టూ తిరిగి పరిగెట్టి వెళ్ళాడు సంథింగ్ ఏదో అంటే అది వినిపించింది మణికంఠకు వచ్చి. నా మీద జోక్స్ వేయకండి, నా కట్అవుట్కి నేను ఎంతవరకు చేయగలను, నేను ఎంతవరకు ఆడగలను అంతవరకే ఆడాను, నేను లేనప్పుడు నా మీద జోక్స్ వేసుకోకుండా, నాకు అసలు చాలా చిరాకు ఇట్లాంటివి, నేను అసలు కలవడమే నాకు అవ్వట్లేదు మీ ఎవరితో, అట్లాంటిది మళ్ళీ ఇట్లాంటి జోక్స్ వేసారంటే నేను తీసుకోలేను, నా వెనకాల మాట్లాడకండి అది ఇది అని చెప్పి సీరియస్గా వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. అది తన పర్సనాలిటీ, తనకి ఇష్టం ఉండదు సో చెప్పాడు, తప్పే ఉంది అనిపించింది నాకైతే దాంట్లో. వీళ్ళు వెనకాల కూర్చొని కామెడీ చేసుకున్నారు, అది ఫన్ వేలో అయినా తనకు నచ్చలేదు అంతే. అండ్ ఫ్రైడే హైలైట్స్ వచ్చేసి పెద్దగా ఏం లేవు, టాస్క్ ఏం జరగలేదు కాబట్టి మన ఇదే జరిగింది ఎమోషనల్ ఎపిసోడ్ కాబట్టి. పాప ఇంటి దగ్గర నుంచి వచ్చిన వస్తువులతో అందరూ ఏడ్చుకుంటూ అలా అలా వాటిని ఫీల్ అవుతూ, కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చాయి. సో దట్ వాజ్ అన్ ఎమోషనల్ ఎపిసోడ్ అనమాట. సో బేసికల్లీ సాటర్డే ఆల్రెడీ 3:30, 4 అయిపోయింది కాబట్టి మనకి అక్కడ సాటర్డే షూట్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పనా, నాగార్జున అంట హౌస్ మేట్స్ని గట్టిగా వేసుకుంటున్నాడంట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సాటర్డే నైట్ ఎపిసోడ్ కోసం? నాగార్జున కుమ్మి అడగాలి, మెయిన్లీ సోనియా, యష్మి అడగకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నది. సో పృథ్వీ అండ్ ఆదిత్య డేంజర్ జోన్ అంటున్నారు. మరి బిగ్ బాస్ ఏమైనా జిమ్మిక్కులు చేసి ఆదిత్యాన్ని లేపేస్తాడా లేకపోతే పృథ్వీని తీసేస్తాడా? పృథ్వీని తీసేస్తే మాత్రం నిఖిల్ చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నిఖిల్ సేఫ్ నామినేషన్ వేసాడు కదా ఫ్రెండ్కి, అర్థం చేసుకుంటాడని చెప్పి. సో పృథ్వీ వెళ్ళాడు అనుకోండి, మేబీ నిఖిల్ ఫీల్ అవ్వచ్చేమో, చెప్పలేం. బట్ ఎవరు వెళ్తారనేది ఇంకా కన్ఫ్యూజన్ కాబట్టి మనకి లెట్స్ సీ. అండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అరౌండ్ ఆ టైంలో మనకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు, ఎంటర్ అవబోతున్నారు బిగ్ బాస్లోకి. యావయ్యా బిగ్ బాస్ నీకు దండం పెడతారా స్వామి, కొంచెం మంచి కంటెస్టెంట్ని ఎంటర్ చేయించు, ఎంటర్టైన్ చేసే వాళ్ళని చూడు, చచ్చిపోతున్నాం వీళ్ళు గోల చూడలేక. ఎట్లీస్ట్ ఆ వైల్డ్ కార్డులు చూసైనా కొంచెం ఏదో ఒకటి ఆనందపడతాం ప్లీజ్. నిజంగానే మామూలు రొట్టెలా లేదు, అర్థం చేసుకుని కొంచెం మంచి మంచి వాళ్ళని పంపించి బిగ్ బాస్. సో యా దట్స్ ఇట్. సాటర్డే సండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. నాగార్జున ఎవరెవరిని ఏమేమి తిడతాడు, మనం అనుకున్నవన్నీ అడుగుతాడా లేదా, ఇవన్నిటి కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, చూసి మళ్ళీ సరదాగా ఒక 5 minutes క్రిస్ప్గా రివ్యూతో సండే వచ్చేస్తాం మీ ముందుకి. మీన్ వైల్ మరిన్ని ముచ్చట్ల కోసం అదేనండో ఈ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ అండ్ కామెంట్ మర్చిపోవద్దు.